నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమను చూద్దాం. బెంగళూరుకి చెందిన సుధామణి గారి దివ్య ఆధ్యాత్మిక పరివర్తన అనుభవము. భగవద్ధర్మానికి రాకముందు నేను ఎప్పుడూ ఎక్కువ ఆధ్యాత్మికత వైపు మక్కువ చూపేదానిని. నేను కొంతమంది గురువుల నుండి కుండలిని ధ్యానాన్ని నేర్చుకొని సాధనకు హాజరయ్యాను. ఆ సమయాల్లో నేను ఖచ్చితంగా లోపల శక్తివంతమైన శక్తి కదలికలను అనుభవించగలిగాను. కానీ ఈ అనుభవాలతో కూడా నిజమైన అంతర్గత మార్పు జరగలేదు. లోపల నేను ఇప్పటికీ అదే వ్యక్తిని. నెరవేరని అంచనాలపై నిరాశ, సులభంగా చెలరేగే కోపం, ఇతరులతో పోల్చుకోవడం, ఇతరులు విజయం సాధించినప్పుడు అసూయ, వ్యక్తులు పరిస్థితులపై విమర్శలు. ఆధ్యాత్మిక అభ్యాసాలు ఉన్నప్పటికీ ఈ భావోద్వేగ నమూనాలు అలాగే ఉన్నాయి. నేను ఇప్పటి వరకు అదే అంతర్గత బాధల వలయంలో చిక్కుకున్నాను. కానీ భగవద్ధర్మానికి వచ్చిన తర్వాత నా నిజమైన పరివర్తన ప్రారంభమైంది. ముఖ్యంగా నేను శ్రీ అమ్మా భగవాన్ నుండి దీక్ష పొందిన తర్వాత నెమ్మదిగా అంతరంగంలో ఏదో ప్రగాఢ కదలిక ప్రారంభమైంది. అంతర్గత రొద నుండి స్వేచ్ఛ. గతంలో నా మనస్సు నిరంతర ఆలోచనలు, సందేహాలు, తీర్పులు, చింతలతో నిండి ఉండేది. ఇప్పుడు లోపల ప్రగాఢ నిశ్శబ్దం ఉంది. ఆలోచనలు వచ్చి వెళ్ళిపోయినా అవి మునుపటిలా నన్ను బాధించవు. భావోద్వేగ ప్రతిచర్యల నుండి స్వేచ్ఛ అనుభవిస్తున్నాను. కోపము, అసూయ, భయం వంటి భావోద్వేగాలు నన్ను ఇదివరకు పాలించేవి. ఇప్పుడు అవి వస్తాయి, కానీ నేను వాటిని గమనిస్తాను. అవి ఎక్కువసేపు ఉండవు లేదా నా చర్యలను నియంత్రించవు. అహంకార పోరాటాల నుండి స్వేచ్ఛ. నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం కానీ లేదా ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం కానీ ఇక లేదు. జీవితంతోనూ నేను ఎలా ఉన్నానో అలాగే ప్రశాంతంగా సాగటంలోనూ నిశ్శబ్ద సంతృప్తి ఉంది. కోరికల నుండి స్వేచ్ఛ. గతంలో నేను నిరంతరం కోరికలు నెరవేరాలని వెంపర్లాడేదానిని. విజయము, ఇతరుల గుర్తింపు, డబ్బు, సంబంధాల కోసం ప్రాకులాడేదానిని. ఇప్పుడు ఆ ప్రాపంచిక కోరికలు తగ్గాయి. ఇప్పుడు కేవలం ఉన్న స్థితిలో ఉండటంలో ఎక్కువ ఆనందం ఉంది. దైవత్వంతో ఏకత్వం. నేను కళ్ళు మూసుకొని నా సహస్రారంలో ప్రశాంతంగా చేరినప్పుడు నేను దేవుడు, విశ్వము, వెలుగు లేదా చైతన్యం అని పిలవబడే ఉన్నతమైన దానితో అనుసంధానించబడినట్లు అనిపిస్తుంది. విభజన లేదు. ఏకత్వం, లోతైన అంతర్గత నిశ్చలత మాత్రమే ఉన్నాయి. కృతజ్ఞతతో నిండిన హృదయంతో ఈ పవిత్ర ముక్తి స్థితులతో నన్ను ఆశీర్వదించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు నా వినయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మీ దివ్య పాద కమలాల వద్ద ఎల్లప్పుడూ శరణాగతురాలునై ఉండిపోతాను.